సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ థర్మల్ పేస్ట్ కింద మనకి ప్రాసెసర్ అయితే మెయిన్ ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేటప్పటికే ర్యామ్ అండ్ రోమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ టియర్ డౌన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి రియల్మీ 6i. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ వీడియోతో పాటుగా దీని లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే థర్మల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఎలా చేశారు, అలాగే దీని లోపల ప్రాసెసర్ని కూడా మనం చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫోన్ అయితే మీకు ఆల్రెడీ చూసిందే. సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీనే, గ్లాస్ బాడీ అయితే కాదు. గ్లూ తోటి దీని అంతా ఫిక్స్ చేస్తారు కాబట్టి హీట్ చేసి దీని మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇదైతే వర్కింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ పవర్ ఆఫ్ దిస్ మొబైల్. సో ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో ఇదంతా కూడా గ్లూ తోటి వీళ్ళంతా మనకు ఫిక్స్ చేస్తారు కాబట్టి హీట్ చేసి దీని మొత్తాన్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. సో మొత్తం పాలీకార్బన్కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియలే, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇదైతే మనకి గ్లాస్ అయితే ఏం కాదు, కానీ చుట్టుపక్కలంతా కూడా ఈ టేప్ ఏదైతే ఉందో ఇది మనకి వాటర్ లోపలికి పోకుండా కొంచెం ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడంతా చూడొచ్చు. సో మొత్తం ఎక్కడ బయట కనపడకుండా నీట్గా ప్యాక్ అయితే చేసేసారు. ఇక దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం, అది కూడా షామీకి సంబంధించినటువంటి స్క్రూ డ్రైవర్తో. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బ్యాటరీ ఛాంబర్ మొత్తం ఎస్ఎస్తో, అలాగే ఇక్కడ కార్నర్లో మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక కాపర్ లీడ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒక రకంగా థర్మల్ ఇన్సులేషన్ కింద కూడా మనం వీటిని యూస్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక పైన ఉన్నటువంటి కవర్ ఏదైతే ఉందో దీన్ని అయితే నేను జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ని అయితే నేను ఇక్కడ మీరు చూడొచ్చు జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. సో ఇది మీకు కెమెరా మాడ్యూల్, రేర్ ఉన్నటువంటి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్. అలాగే మనకి బాటమ్ అంతా కూడా మనకి లీనార్ మోటార్ అలాగే లీనార్ స్పీకర్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా స్పీకర్కి సంబంధించి. సో ఫస్ట్ మనం ఈ ప్యానల్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి దీని లోపల ఉన్నటువంటి సిమ్ ట్రేని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో సిమ్ ట్రే రిమూవ్ చేస్తే మనకి ఇది బ్యాక్ సైడ్ ప్యానల్ అంతా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇక దీన్ని అయితే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి జాక్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్. మనకి మొబైల్ ఫోన్ లోపల స్ట్రక్చర్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి టోటల్ బ్యాటరీ, ఇది వచ్చేటప్పటికే బాటమ్ కనెక్టర్స్, అంటే మనకి 3.5mm ఆడియో జాక్ కావచ్చు, లేదా లౌడ్ స్పీకర్ కావచ్చు, లేదన్నట్లయితే కింద ఛార్జింగ్ స్ట్రిప్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. మెయిన్ పీసీబీ అయితే ఇదే. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో అఫీషియల్గా మొట్టమొదటి రియల్మీ టియర్ డౌన్ వీడియో కూడా ఇదే. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్రో కెమెరాలు అలాగే పోర్ట్రేట్ కెమెరా సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే నేను టోటల్లీ రిమూవ్ చేసేసాను. ఇక 2 ప్రైమరీ కెమెరాస్, సో వీటిని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేటప్పటికే ప్రైమరీ కెమెరా, ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూస్ చేస్తూ ఉండడం జరుగుతుంటుంది. ఇక మనకి ఇక్కడ బాటంలో కనెక్టర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కనెక్టర్స్ని కూడా నేను చాలా జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ పిన్ ఏదైతే ఉందో ఈ పిన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక ఫైనల్గా ఇక్కడ మరొక స్క్రూ ఇచ్చారు. సో ఈ స్క్రూని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇది రిమూవ్ చేస్తే మనకి మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో బయటకు రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు కార్నర్లో చూసారు అన్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి మాడ్యూల్. సో నేను దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. సో ఫ్రంట్ పంచ్ హోల్ ఏదైతే ఉందో ఇదే మనకి. సో ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ ఇయర్ పీస్. ఇక ఒకసారి మెయిన్ పీసీబీని కూడా మనం ఒకసారి బయటకు అయితే తీసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇది మెయిన్ పీసీబీ. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి పీపీడీ పేస్ట్ అని అంటాం వీటిని, అంటే హీట్ సింక్ పేస్ట్ అని కూడా అనొచ్చు. సో హీట్ని అబ్జర్వ్ చేయడం కోసం ఈ మీడియాటెక్ ప్రాసెసర్స్ కాబట్టి కొంచెం మనకి లోపల కూలింగ్ ఉండటం కోసం వీళ్ళు మనకి ఇక్కడ ఈ కాపర్ షీల్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కొంచెం కాపర్ షీల్డ్ ప్రొవైడ్ చేశారు. మొన్న రీసెంట్గా నేను రెడ్మీ నోట్ 9ని కూడా టియర్ డౌన్ అయితే చేశాను. సో దాని మీద దీంట్లో థర్మల్ మేనేజ్మెంట్ అంటే హీట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఎక్కువగా కాపర్ ఉండటం వల్ల ఏమవుతుంది
అవుతుందంటే హీట్ని ఇది త్వరగా అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటే 2 సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేశారు. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ అంతా కూడా నెట్వర్క్కి సంబంధించినటువంటి ఐసీస్ అన్ని కాన్ఫిగర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక ఒక్కసారి దీనిపైన ఉండేటువంటి ఈ థెర్మల్ ఏదైతే ఉందో అంటే కాపర్ ఫాయిల్ ఏదైతే ఉందో ఈ కాపర్ ఫాయిల్ని కూడా నేను మీకు రిమూవ్ చేసి దీని లోపల ఉండేటువంటి ప్రాసెసర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ థెర్మల్ పేస్ట్ కింద మనకి ప్రాసెసర్ అయితే మెయిన్ ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేటప్పటికే ర్యామ్ అండ్ రోమ్. సో ఈ థెర్మల్ పేస్ట్ ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో హీట్ అవ్వదు. ఒకవేళ హీట్ ఎక్కువైనా కానీ ఆటోమేటిక్గా దీనిపైన ఉండేటువంటి థెర్మల్ ఫాయిల్ ఏదైతే ఉందో ఇది అబ్జర్వ్ చేసుకోవటం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయగానే మరొక 2 స్క్రూస్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ స్క్రూస్ని కూడా రిమూవ్ చేశారు అన్నట్లయితే కింద బేస్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఇది బయటకు రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి అసలు మెయిన్ లీనార్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా జాగ్రత్తగా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది మనకి రింగర్గా రావడం జరుగుతుంది. అంటే లౌడ్ స్పీకర్ లేదా రింగ్ టోన్ వచ్చేది అంతా కూడా మనకి ఇందులో నుంచే రావడం జరుగుతుంది. సో ఈ విషయంలో మాత్రం నాకు రెడ్మీ వాళ్ళ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో దాంట్లో బెటర్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉంది కంపేర్డ్ టు దీనికన్నా. సో అది లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఈ రియల్మీ కన్నా. అంటే ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక సబ్ పీసీబీ అంటే ఈ కింద ఉన్నటువంటి పీసీబీలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సో ఇక్కడ మనకి మెయిన్ మదర్ బోర్డ్ నుంచి ఒక కనెక్టర్ ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కార్నర్లో ఉన్నదే మనకి లీనార్ మోటార్ అని అంటాము. సో ఇది వచ్చేటప్పటికే స్టాండర్డ్ 3.5mm జాక్. అలాగే ఇది వచ్చేటప్పటికే టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్. సో ఇదంతా కూడా మనము సబ్ పీసీబీ అని అంటాము. సో ఇందాక పైన ఒకసారి నెట్వర్కింగ్ పిన్ తీసాను చూసారా. సో ఆ కేబులే మనకి ఈ కార్నర్ పార్ట్లో కనెక్ట్ అయి ఉండడం అయితే జరిగింది. సో దీన్ని రిమూవ్ చేశారు అన్నట్లయితే దట్స్ ఇట్. ఆటోమేటిక్గా మనకి ఈ పీసీబీ అంతా కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇవన్నీ కూడా మనకి ఈ విధమైనటువంటి కేసింగ్స్ తోటి అంటే రబ్బర్ కేసింగ్స్తో వచ్చినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేసినట్లే. ఇక ఇందులో అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు చూసేది ఏదైతే ఉందో ఇది బ్యాటరీ పార్ట్ అండ్ ఇక ఫ్రంట్ ఏదైతే ఉందో మనకి రెగ్యులర్ డిస్ప్లే. ఎప్పుడైనా డిస్ప్లే పగిలిపోయింది అన్నట్లయితే మీకు యూనిట్ అంతా రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మనకి హౌసింగ్లోనే రావడం జరిగింది. పవర్ బటన్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కార్నర్లో చూసారు అన్నట్లయితే ఈ ఎడ్జెస్ అంతా కూడా మనకి చిన్న గ్యాస్ కిట్ లాగా ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సో పొరపాటున ఎప్పుడన్నా వాటర్ డ్రాప్లెట్స్ దీని మీద పడ్డా పొరపాటు చేజారి వాటర్లో పడ్డా కానీ తొందరగా వాటర్ అనేది లోపలికి వెళ్ళడం అయితే జరగదు. సో టీయర్డౌన్ అయితే టోటలీ కంప్లీటెడ్. మళ్ళీ తిరిగి వీటన్నిటిని రీఅసెంబుల్ చేసేస్తాను. సో ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో ఒకసారి కెమెరాస్ అన్నిటిని టెస్ట్ చేసి ఓకే అనుకుంటే మొత్తం టోటల్లీ ఫిక్స్ చేసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే రేర్ 1x జూమ్, అలాగే 2x, అలాగే 5x, అలాగే పానరోమా. అలాగే ఫోటోగ్రఫీలో ఫ్రంట్ కెమెరా కూడా చెక్ చేద్దాం. మాడ్యూల్ ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అలాగే పోర్ట్రేట్ షాట్ చూద్దాం. అలాగే మనము ఒకసారి ఫైనల్గా మ్యాక్రో లెన్స్ని కూడా టెస్ట్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇక ఫైనల్గా ఈ స్క్రూస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా Realme 6i మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ టీయర్డౌన్ వీడియో అయితే. లోపల థర్మల్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. అలాగే కాంపోనెంట్ స్ట్రక్చర్ కూడా కొంచెం ప్రీమియంగా ఉంది. కాకపోతే బ్యాక్ సైడ్ ఏదైతే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఉందో ఇది ఇంకొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం. ఇకపోతే మీడియాటెక్ ప్రాసెసర్స్ కాబట్టి హీట్ అవుతూ ఉంటాయి కాబట్టి దీంట్లో థర్మల్ పేస్ట్తో పాటు మనకి కాపర్కి సంబంధించినటువంటి ఫాయిల్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈవెన్ బ్యాటరీ పైన థర్మల్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక
మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.